Hi guys, welcome to Cricket Venkatesh. SRH ప్లే ఆఫ్స్ ఆశలపైన వర్షం ఒక బిందెడు నీళ్లు గుమ్మరించింది. నౌ దే ఆర్ అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన మూడో టీం ఆఫ్టర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. SRH ఒక మూడో టీం అయింది టు బి అవుట్ ఆఫ్ ది రెకనింగ్ ఫర్ ప్లే ఆఫ్స్. సో చాలా చాలా డిసప్పాయింటింగ్ SRH ఫ్యాన్స్కి, ఎందుకంటే ఈ టీం బౌలింగ్ చాలా వీక్ అని మనం మొదటి నుంచి అనుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు వాళ్ళ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ SRH. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు, ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేశారు, మంచి క్యాచ్లు పట్టుకున్నారు, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అదిరిపోయింది, అంతా బాగా కుదిరింది. హాఫ్ వే మార్క్ దగ్గర అంటే ఢిల్లీ క్యాపిటల్స్ 133 రన్స్ మాత్రం చేసిన టైంలో ఏమనిపించిందంటే SRH మ్యాచ్ గెలుస్తారు, ప్లస్ ఒకవేళ ఓపెనర్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అందిస్తే నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకొని రేసులో నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక చిన్నపాటి ఆశ అలా తలుక్కుమని మెరిసింది. కానీ అది ఆశ కాస్త నిరాశగా మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత జయదేవ్ ఉనాడ్కట్ మాట్లాడాడు అఫీషియల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో. అది బయట, అది రికార్డింగ్ అది గ్రౌండ్లో చేస్తారు, అప్పుడే చినుకులు పడుతున్నాయి చిన్నగా. అది చిలికి గాలివాన అయిపోయి పెద్ద వాన అయిపోయింది. వాన ఆగింది, ఒక స్టేజ్లో వాన ఆగింది. ఐ థింక్ అరౌండ్ 10:30 వాన ఆగిపోయింది. కానీ మాపింగ్ ఆఫ్ ఆపరేషన్ కుదరలేదు. ఈయన జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ చాలా చెప్తాడు కదా, మేము అది చేసాం ఇది చేసాం, ఎంత పొడి చేసాం అంత చేసాం అని చెప్పి. కానీ ఫుల్ కవర్స్ లేవు ఇక్కడ. ఫుల్ కవర్స్ ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఎందుకంటే చాలా వెట్ ప్యాచెస్ కనిపించినాయి గ్రౌండ్లో. ఆ వెట్ ప్యాచెస్ని 11:40 ఎప్పుడో ఉంది టైం, 11:42 అనుకుంటా. 11:42 లోపల 5 ఓవర్ మ్యాచ్ పాసిబుల్ ఉంటుంది. కానీ 11:42 లోపల గ్రౌండ్ సిద్ధమయ్యే పరిస్థితి కనపడలేదు. ఇట్ వాజ్ హెవీ రెయిన్. ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను సాయంత్రం వాతావరణం చల్లబడింది, ఎంజాయిడ్ ది వెదర్, బాగుంది, బాల్కనీలో కూర్చుంటే బాగా అనిపించింది. కానీ అక్కడ మ్యాచ్ సిచ్యుయేషన్ మాత్రం హెవీ రెయిన్ వల్ల మ్యాచ్ ఆగిపోయింది. మళ్ళీ రెజ్యూమ్ అయ్యే పరిస్థితి లేదు. ఫుల్ కవర్స్ ఉంటే ఏమైనా అవకాశం ఉండేదేమో అని నాకు అనిపించింది. లేదా బెంగళూరులో ఉన్నట్టుగా సబైర్ సిస్టమ్ ఉండుంటే, వ్యాక్యూమ్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. నాకు తెలుసు కదా, ఉప్పల్ స్టేడియంలో అనేక సందర్భాలు నేను చూసాను, డ్యూ పడినప్పుడు కూడా గ్రౌండ్ చాలా వెట్ అయిపోతుంది, తొందరగా ఇంకే సాయిల్ కాదు. ఉప్పల్ స్టేడియంలో వర్షం వస్తే ఒక రోజంతా వర్షం పడకపోయినా సరే ఒక మ్యాచ్ రద్దయిన పరిస్థితి కూడా చూసాం గతంలో. సో వాట్ ఎవర్, మ్యాచ్ అయితే రద్దయింది. SRHకి చాలా చాలా డిసప్పాయింట్మెంట్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక గ్రేట్ ఎస్కేప్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా దారుణంగా పర్ఫామ్ చేశారు వాళ్ళు ఈ మ్యాచ్లో. ఒక స్టేజ్లో అయితే వాళ్ళ స్కోర్ 70-80 ఆడదేమో అనిపించింది. లాస్ట్లో ఒక 2 పార్ట్నర్షిప్స్ రాబట్టి వాళ్ళు ఆ 133 అని చేయగలిగారు. కానీ దారుణమైన పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి వాళ్ళకి ఒక పాయింట్ అప్పనంగా దొరికింది, బోనస్గా దొరికింది. ఈ పాయింట్ పట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళకి ఇప్పుడు 13 పాయింట్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ 3 మ్యాచెస్లో వాళ్ళు 2 గెలిచినా కూడా 2 గెలిచిన 17 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి అవకాశం. వరుస 2 పరాజయాల తర్వాత ఇక్కడ కూడా ఒక దారుణమైన డిస్ప్లే తర్వాత ఐ థింక్ ఈ 1 పాయింట్ వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ ఇచ్చి ఉంటుంది. చాలా అంటే చాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ ఇది. అలా అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే పిచ్ పోను బెటర్ అవుతున్నట్టుగా అనిపించింది. స్టార్టింగ్లో మాత్రం ఇట్ వాస్ వెరీ వెరీ స్లో అండ్ లో పిచ్. ఇమీడియట్గా ఆ పిచ్ స్వభావాన్ని పసిగట్టారు SRH బౌలర్స్ అండ్ దే స్టార్టెడ్ హిట్టింగ్ ద డెక్. ఫుల్ లెంత్ వేస్తే లాభంలో కూడా దే షుడ్ బౌల్ బ్యాక్ ఆఫ్ లెంత్, దే షుడ్ హిట్ ద డెక్ హార్డ్ అండ్ ఆల్సో బౌల్ ద స్లోయర్ వన్స్ గ్రిప్ అవుతున్నాయి. సో దే హ్యావ్ టు బౌల్ ఇన్ టు ద పిచ్. ముఖ్యంగా ఆ స్లోయర్ బౌన్సర్స్ వేసినప్పుడు ఆ బౌన్సర్ ఎప్పుడు వస్తుందో అర్థం కాక బ్యాట్స్మెన్, అంటే ఎప్పుడు షాట్ కొట్టాలో బ్యాట్స్మెన్కి అర్థం కావట్లేదు. బౌన్సర్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం. సో ఆ బాల్ బ్యాట్స్మెన్ రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో అలాంటి పిచ్ పైన డెఫినెట్లీ బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. బ్యాటింగ్ ఏమాత్రం ఈజీ కాదు. మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ఎప్పుడు కూడా ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్ వేయడు. బౌలింగ్ ఓపెన్ చేసే సందర్భాలు ఉంటాయి, కానీ వెరీ ఫస్ట్ ఓవర్ అతను వేయడం అనేది నేనైతే చూడలేదు. చాలా ఆశ్చర్యపోయాను. స్టార్ట్ చేశాడు, ఫస్ట్ ఓవర్లోనే అతను ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది. బ్యూటిఫుల్ డెలివరీ, బ్యాక్ ఆఫ్ లెంత్, జస్ట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్,
స్లైట్ అవే మూమెంట్ ఆఫ్ ద పిచ్, ఆ స్లైట్ మూమెంట్ వాజ్ ఎనఫ్. ఎవరికి ఒక పుష్ చేశాడు కరుణ్ నాయర్, కీపర్ క్యాచ్. తర్వాత తన సెకండ్ ఓవర్ అంటే ఓవర్ నెంబర్ 3 ఆఫ్ ది ఇన్నింగ్స్, దాంట్లో ఒక వికెట్ తీశాడు ప్యాట్ కమిన్స్. అండ్ తన థర్డ్ ఓవర్ నెంబర్ 5, దాంట్లో ఒక వికెట్ తీశాడు. సో 3 ఓవర్లో 3 వికెట్లు తీశాడు. 3 వికెట్లు డిస్మిసల్ సేమ్, కాట్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, బౌల్డ్ కమిన్స్, 3 అవే. సో ముగ్గురిని అభిషేక్ పటేల్ని అవుట్ చేశాడు, ఫ్యాఫ్ డు ప్లెసిస్ని అవుట్ చేశాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ని ఒక షార్ట్ బాల్తో వచ్చేసాడు, ఒక మచ్ ఫుల్లర్ లెంత్ డౌన్ ద లెగ్ సైడ్ బాల్తో అభిషేక్ పటేల్ని అవుట్ చేశాడు. ఎందుకంటే అతను ఫ్లిక్ చేయబోయాడు, మంచి పెద్ద షాట్ కొట్టబోయాడు, కానీ ఆ పిచ్లో ఆ పేస్ లేకపోయేసరికి అది గాల్లోకి లేచింది. మంచి క్యాచ్ పట్టున్నాడు ఇషాన్ కిషన్ పరిగెత్తుకుంటూ. ఇషాన్ కిషన్ కీపింగ్ చేశాడు ఈరోజు, చాలా మంచి కీపింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారు, మంచి క్యాచ్లు పట్టుకున్నారు. అక్షర్ పటేల్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు, అతను కూడా ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో మిస్ టైం చేశాడు. కేఎల్ రాహుల్ని జయదేవ్ ఉనాడ్కట్ రౌండ్ ద వికెట్ ఇచ్చి ఆ యాంగిల్తో అతన్ని సర్ప్రైజ్ చేసి అతను కాట్ బిహైండ్ హైలైట్ చేశాడు. రాహుల్ మేడ్ ఓన్లీ జస్ట్ 10. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. బట్ దెర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ విప్రాజ్ నిగమ్. ఒక 33 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం మనం. సో ఒక స్టేజ్లో 15 for 3 నుంచి వాళ్ళు కోలుకుని ఐ థింక్ 57 for 3, 5 ఎంతో ఉన్నారు. 6th వికెట్ కూడా తొందరగా పడింది, అది ఒక రన్అట్ చూసాం మనం. 6th వికెట్ 33 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత 6th వికెట్ పడింది. ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్ ఇద్దరు కూడా స్లోగా అయినా స్టడీగా ఇన్నింగ్స్ కాస్త ముందుకు తీసుకెళ్ళినట్టు కనిపించారు. కానీ ఒక బ్లైండ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బై ట్రిస్టన్ స్టబ్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ప్లేయర్. అతను సింగిల్ తీశాడు, సెకండ్ రన్ కోసం తన పార్ట్నర్ ఎక్కడున్నాడు ఏంటని చూడకుండా తల వంచుకొని ఏదో రన్నింగ్ రేస్లో పాల్గొన్నట్టుగా అతను చాలా గుడ్డిగా పరిగెత్తాడు. అండ్ బోత్ ద బ్యాట్స్మెన్ వర్ ఫౌండ్ అట్ ది సేమ్ ఎండ్. సో వెరీ ఈజీ ఫర్ ది బౌలర్ టు రిమూవ్ ద బెయిల్స్. అండ్ గుడ్ ఫీల్డింగ్ బై అనికేత్ వర్మ. మనం చెప్పుకున్న ఫీల్డింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్ పికప్ అండ్ ఎక్సలెంట్ త్రో. అలాంటి టైంలో ఏంటంటే కొంచెం తొందరపడి త్రో వైడ్గా వేసేస్తారు, ఎందుకంటే అక్కడ రన్అట్ అక్కడ యూ హ్యావ్ టు కీప్ యువర్ కూల్. సో అనికేత్ వర్మ యంగ్స్టర్ చాలా బాగా ఫీల్డింగ్ చేశాడు. సో 6th వికెట్ కూడా తొందరగా వచ్చింది. బట్ అప్పుడు బ్యాటింగ్కి వచ్చాడు అశుతోష్ శర్మని ఎందుకు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు, ఎందుకు అలాంటి అంత మంచి ప్లేయర్ని వాళ్ళు స్టార్టింగ్ లెవెల్ని ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు. ఎనీవే అతను ప్రతి మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ వస్తుంది. ఇక్కడైతే ఆ టఫ్ వికెట్ మీద అతను 157 స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు కొట్టి అతను 41 నాట్అవుట్ చేశాడు. ఈవెన్ స్టబ్స్ కూడా 41 నాట్అవుట్ నిలబడిపోయాడు అన్బీటన్గా. 41 అవుట్ అయ్యాడు, అశుతోష్ శర్మ అవుట్ అయ్యాడు, ఇతను నాట్అవుట్ ఉన్నాడు. స్టబ్స్తో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ వల్ల 133 రన్స్ వచ్చినాయి. ప్యాట్ కమిన్స్ 3 వికెట్స్, జయదేవ్ ఉనాడ్కట్ అండ్ హర్షల్ పటేల్కి ఇది చాలా నచ్చే పిచ్. వాళ్ళు స్లోయర్ వన్స్లో ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు. ఈవెన్ ఇషాన్ మలింగా 18th ఓవర్ మినహా మిగతా 3 ఓవర్లు బాగా వేసాడు. లాస్ట్ ఓవర్ కూడా చాలా బాగా వేసాడు, లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. జిషాన్ బౌలింగ్ అశుతోష్ కొన్ని రన్స్ తీసినా సరే అతను కూడా ఓకే. సో అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసాడు, అతను బాగానే వేసాడు. సో ఎవ్రీబడి బౌల్డ్ వెల్, అందరూ మంచి బౌలింగ్ వేశారు. సో బెస్ట్ బౌలింగ్ డిస్ప్లే బై ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగా చేసి 2 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ బౌలింగ్తో గెలిచారు, ఒప్పుకుంటాను, అది కూడా ఒప్పుకుంటాను నేను. ఒక మ్యాచ్ గెలిచారు చెన్నై పైన. బట్ ఓవరాల్గా ఇది వాళ్ళ బెస్ట్ బౌలింగ్ ఎఫర్ట్, బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్. సో టీంలో ఒక కొత్త జోష్ కనిపించింది. మొత్తం ఇన్నింగ్స్ 60 ఓవర్లో కూడా కొత్త జోష్ కనిపించింది. బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పటికైనా వాళ్ళు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆఫ్టర్ ద బ్రేక్ చాలా దారుణమైన బౌలింగ్ చేశారు అగేన్స్ట్ జీటీ, కానీ ఈ మ్యాచ్లో బ్రహ్మాండంగా రికవర్ అయినట్టుగా అనిపించారు. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళ ఆశలు పూర్తిగా బొమ్మైపోయినాయి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది చాలా ఒక మంచి ఒక చిన్న ఆధారం దొరికింది వాళ్ళకి, ఒక చిన్నపాటి ఆధారం దొరికింది. దీన్ని పట్టుకుని వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు టఫ్. నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది 4 ప్లే ఆఫ్ టీమ్స్. అవేంటంటే ఆర్సీబీ, పంజాబ్, ముంబై అండ్ అఫ్ కోర్స్ 4వ టీం ఇది ఆర్సీబీ, పంజాబ్, ముంబై అండ్ వాట్ ఈస్ జీటీ. ఈ 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. మిగతా టీమ్స్ లక్నో కానీ ఢిల్లీ కానీ వీళ్ళకి కేకేఆర్ కూడా ఛాన్స్ ఉంది, మైల్డ్ ఛాన్స్, కష్టం.
ఢిల్లీ ఒకటే కొంచెం ఏమైనా పుంజుకునే అవకాశం ఉంది. కేకేఆర్ కూడా థియరాటికల్ ఛాన్స్ ఉంది. బట్ ఆ నలుగురు వెళ్ళిపోయినట్టే అని ఇప్పుడే చెప్పడానికి నేను సాహసిస్తాను.